హాయ్ ఫ్రెండ్స్. సో ఎవరైతే కొత్తగా మన వీడియో చూస్తున్నారో వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఎవరైతే ఆల్రెడీ మనకు సబ్స్క్రైబర్గా ఉన్నారో లైక్ చేయండి అనమాట. మీరు చేసే ఒక లైక్ కానీ సబ్స్క్రైబ్ కానీ కొంచెం నాకు మోటివేషన్గా ఉంటుంది, ఇంకా కొన్ని వీడియోస్ చేయడానికి ఇంకా బూస్టింగ్గా ఉంటుంది. సో మనం అందరు రివ్యూవర్స్ చెప్పుకున్నట్టు కాకుండా పాయింట్ టు పాయింట్ కాకుండా కొన్ని హైలైట్స్ అయితే మాట్లాడుకుందాం. ఎపిసోడ్లో ఏం జరిగింది, సో డే మొత్తం మీద ఏం జరిగింది. మనం లైవ్ అప్డేట్స్ అయితే మనం ఇవ్వట్లేదు, ఎందుకంటే ఆల్రెడీ అందరు ఇస్తున్నారు. సో నేను ఎపిసోడ్ గురించి మాత్రమే రివ్యూ చెప్తాను. సో అందులో కూడా మెయిన్ పాయింట్స్ గురించే చెప్తాను, మొత్తం చెప్పండి. సో ఇక్కడ కొన్ని హైలైట్స్ అయితే చెప్తాను నేను. ఇక్కడ ఫస్ట్ ఏంటంటే ఇప్పుడే గేమ్ స్టార్ట్ అయింది, అందరూ కొంచెం ఏదో జాలీ మోడ్లో ఉన్నట్టున్నారు. సో ఏదో ట్రిప్కి వచ్చిన మోడ్లో ఉన్నారు. సో హీట్ అయితే ఇప్పుడిప్పుడే స్టార్ట్ అవుతుంది అనిపించింది. తర్వాత ఇమ్మాన్యుయల్ వర్సెస్ మాస్క్ మ్యాన్ హరీష్ మధ్య అయితే కొంచెం డిస్ప్యూట్ అయితే వచ్చింది. సో ఇద్దరిలో ఎవరిది తప్పనే దాని గురించి కూడా మాట్లాడుకుందాం. తర్వాత ఈ వచ్చిన కామనర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళలో ప్రియాకు మరియు మనీష్కు కొంచెం గేమ్ అర్థమైనట్టుంది. వాళ్ళు ప్రాపర్గా గేమ్ ఆడుతున్నట్టుంది. లైక్ కొన్ని సిచ్యువేషన్ చెప్తాను, ఎందుకనేది కూడా మనం మాట్లాడుకుందాం. తర్వాత సెలబ్రిటీస్ చూసిన తర్వాత నాకు కొంచెం సెలబ్రిటీస్ ఓవర్ చేస్తున్నట్టు అనిపించింది. ఎందుకంటే వచ్చిన కామనర్స్ను కొంచెం రెస్పెక్ట్గా మాట్లాడలేదు, వాళ్ళు ఎలా పడితే అలా మాట్లాడుతున్నారు అనిపించింది నాకు. సో మీకేమనిపించిందో కామెంట్ చేయండి, దీని గురించి మనం డిస్కస్ చేసుకుందాం. సో నాగార్జున గారు గ్రాండ్ లాంచ్ అయిపోయింది కదా, అయిపోయిన తర్వాత హుస్కైతే లాకేసి వెళ్ళిపోతారు. ఆ రోజు జరిగిన నైట్ కొన్ని డిస్కషన్స్ను ఎపిసోడ్లో స్టార్టింగ్లో వేశారు. ఏంటంటే నాగార్జున గారు కొన్ని టాస్క్లు ఇచ్చారు కదా సెలబ్రిటీస్కు. సో క్లీనింగ్ టాస్క్ కానీ, బౌల్ వాష్ టాస్క్ కానీ, క్లాత్ వాషింగ్ టాస్క్ కానీ, బాత్రూమ్ క్లీనింగ్ టాస్క్ కానీ ఇచ్చారు కదా. సో వాటి గురించి అయితే హౌస్ మేట్స్ అయితే మాట్లాడుకున్నారు. ఇక్కడ రీతు వర్మ గారు అయితే ఒక పాయింట్ అయితే మాట్లాడారు, అది కంటెంట్ కోసం వేసినారనిపించింది నాకు. ఎవరు తిన్న ప్లేట్స్ వాళ్ళు కడుక్కుంటే బెటర్, కానీ బట్ అవి కూడా కడగమంటే ఇంకా తప్పదు చేయాలన్న సెన్స్లో మాట్లాడింది. ఫస్ట్ డే కదా అనుకున్నాను నేను. సో చూద్దాం పోను ఎలా ఉంటుందనేసి అనుకున్నా. నెక్స్ట్ చూసుకున్నట్టయితే రెండు హౌసెస్ అని చెప్పాం కదా, ఒకటి అవుట్ హౌస్, ఒకటి మెయిన్ హౌస్లో ఫెసిలిటీస్ ఏసీ అన్నీ ఉంటాయి, అవుట్ హౌస్లో అవేమి ఉండవు. వర్కర్స్కి మనం ఇస్తాం కదా అలాగనమాట. సో ఇక్కడ బిగ్ బాస్ ఏంటంటే అగ్ని పరీక్ష, కామనర్స్ ఉన్నారు కదా, అగ్ని పరీక్ష పాస్ అయ్యి వచ్చారు కదా వీళ్ళ 6. సో అందుకోసం వాళ్ళకి మెయిన్ హౌస్ అయితే ఇచ్చారు. తర్వాత ఎవరైతే సెలబ్రిటీస్ వచ్చారో వారికి అవుట్ హౌస్ ఇచ్చారనమాట. మేబీ కొంచెం ఇది వాళ్ళ మధ్య కొంచెం కంటెంట్ క్రియేట్ చేయడానికి ఇలా చేసినట్టు అనిపించింది. ఎందుకంటే మ్యాక్సిమం సెలబ్రిటీస్ అందరూ కొంచెం కంఫర్ట్ లైఫ్లో బతికొచ్చారు కదా, అంటే జీవించి వచ్చారు కదా. సో ఇక్కడ ఎలా ఉంటారు అనేది బిగ్ బాస్ ఈ వీక్ వాళ్ళను అబ్జర్వ్ చేయడానికి పెట్టినట్టు అనిపించింది అనమాట. నెక్స్ట్ తీసుకున్నట్టయితే తర్వాత ఫైనల్గా లాస్ట్ అంటే డే ఎండ్ అవుతుంది అనగా కామనర్స్ ఇక్కడ ఓనర్స్ కదా, కామనర్స్ అందరికి మధ్య ఒక డిస్కషన్ అయితే నడుస్తుంది. వాళ్ళు పిల్లోస్ తీసుకెళ్ళడము, ఇవన్నీ తీసుకెళ్ళడము, మెయిన్ హౌస్ నుంచి తీసుకెళ్తారని చెప్తారు సెలబ్రిటీస్. సో ఫస్ట్ డే కాబట్టి ఓకే, రేపు మార్నింగ్ మాట్లాడదాం, రేపటి నుంచి కుదరదు, ఏదైనా టాస్క్లు ఇచ్చి అలా చేద్దామన్న సెన్స్లో మాట్లాడారనమాట. కామనర్స్కి అయితే కొంచెం అడాప్ట్ చేసుకున్నట్టున్నారు బిగ్ బాస్ను అనిపించింది నాకు. సో ఇక్కడ క్విక్గా మార్నింగ్ డే అయితే స్టార్ట్ అవుతుంది. అందరు ఆల్రెడీ రెడీగా ఉన్నట్టున్నారు. సో ఫస్ట్ డే కదా, కొంచెం ఆతృతతో ఉన్నట్టున్నారు, అందరు రెడీగా ఉన్నారు. సో సాంగ్ తోటి అయితే స్టార్ట్ చేస్తారు. అక్కడ ఏంటంటే మన రామ్ చరణ్ గారి సాంగ్ ఉంది కదా, గేమ్ చేంజర్లో, మచ్చా మచ్చా రా మచ్చా రా అనేది ఆ సాంగ్ అయితే వేశారు. వాళ్ళు కొంచెం బయట నుంచి డాన్సర్స్ వాళ్ళు వచ్చి కొంచెం జాలీగా కొంచెం యాక్టివ్ మూడ్లోకి తెచ్చినట్టు అనిపించింది అనమాట. తర్వాత రాత్రి మనం చెప్పుకున్నాం కదా డిస్కషన్, పిల్లోస్ అవన్నీ ఎత్తుకెళ్ళారు మెయిన్ హౌస్ నుంచి సెలబ్రిటీస్ అని, దాని గురించి డిస్కషన్ అయితే పెడతారు. ఇక్కడ నాకేమనిపించిందంటే కామనర్స్ సెలబ్రిటీస్గా ట్రీట్ చేస్తున్నారు. వాళ్ళు ఏంటంటే వీళ్ళు కూడా వీళ్ళతో పాటు వచ్చిన కంటెస్టెంట్స్ అని మర్చిపోతున్నట్టున్నారు. ఎందుకంటే సెలబ్రిటీస్ అందరూ సోఫాలలో చైర్స్లో కూర్చుంటారు, కామనర్స్ మాత్రం నిలబడి అటు ఇటు మాట్లాడుతున్నారు అనమాట. సో బిగ్ బాస్ కూడా అనిపించిందేమో, వెంటనే అనౌన్స్ చేశాడు. ఇక్కడ ఓనర్స్ వచ్చేసరికి కామనర్స్, టెనెట్స్ వచ్చేసరికి సెలబ్రిటీస్ అనగానే కామనర్స్ వెళ్ళేసి సిట్టింగ్లో కూర్చుంటారు. బిగ్ బాస్ అయితే చెప్తాడు అనమాట, అందరికీ వెల్కమ్ చెప్తాడు, ఇలా ఉంటుంది. నాగార్జున గారు టాస్క్ ఇచ్చారు కదా. సో ఒకవేళ అయితే ఎవరైతే కామనర్స్ ఉంటారో, ఎవరైతే ఓనర్స్ ఉంటారో వాళ్ళని అబ్జర్వ్ చేయాలో, వాళ్ళ చేత పని చేయించాలి. ఎవరికైతే టాస్క్లు ఇచ్చినాయో, టాస్క్లు ఎవరినైనా చేంజ్ చేయాలన్నా, ఎక్స్ట్రా యాడ్ చేయాలన్నా చేసుకోవచ్చు అని బిగ్ బాస్ చెప్తాడు. ఎందుకంటే పెద్ద హౌస్ కాబట్టి ఒకరితో అయ్యే పని కదా, అందరూ చేయాలన్నమాట. సో ఇక్కడైతే
ఫస్ట్ స్టార్టింగ్ పవన్ కళ్యాణ్ వచ్చాడు కదా, పవన్ కళ్యాణ్ అయితే మంచి వర్డ్స్ అయితే చెప్పారు షైనీ గారి గురించి. ఆవిడైతే బాత్రూమ్ క్లీనింగ్ అంతా నీట్గా చేసింది కాబట్టి ఆవిడ ఒక్కరినే చేస్తున్నాను అన్న సెన్స్లో మాట్లాడారు. ఓకే, గుడ్ అనిపించింది. సో నెక్స్ట్ కామనర్ వచ్చేసరికి హరీష్ కదా. హరీష్ ఏం చెప్తాడంటే, హరీష్ ఏమంటారు ఊడ్చే టాస్క్ వచ్చేసి ఇమ్మాన్యుయల్కి ఒక్కడికి ఇస్తాడు కదా, ఈసారి ఇమ్మాన్యుయల్కు ప్లస్ సృష్టికి ఇస్తాడు. సో ఇక్కడ దీని తర్వాత హరీష్ ఒక డిస్కషన్ స్టార్ట్ చేస్తారు. నాకైతే హరీష్ డిస్కషన్ స్టార్ట్ చేయడం నచ్చలేదు, ఎందుకంటే తను కంటెంట్ కోసం ప్రతి దాంట్లో ఇన్వాల్వ్ అయిపోతున్నట్టు అనిపించింది. చూద్దాం. తర్వాత వచ్చేసరికి థర్డ్ కామనర్ మనకు ఆల్రెడీ తెలుసు కదా, డీమన్ పవన్ వచ్చేసరికి యాజ్ యూజువల్గా ఒకళ్ళకే ఏమంటారు మన రితువర్మకే ఇచ్చేస్తాడనమాట క్లీనింగ్. అక్కడ చెప్తాడనమాట ఎవరు తిన్న ప్లేట్లో వాళ్ళు కడుక్కోవాలి, కామన్ గిన్నెల వరకు రీతు తోముతుంది అన్న సెన్స్లో మాట్లాడుతుంది. తర్వాత ఫ్లోర్ క్లీనింగ్ గురించి అడుగుతుంది రీతు. ఇక్కడ ఏంటంటే హరీష్ వెంటనే వచ్చి ఇన్వాల్వ్ అయ్యి డీమన్ పవన్ మాట్లాడాల్సిన దగ్గర కూడా హరీష్ గారు మాట్లాడుతున్నట్టు అనిపించింది. బట్ ఇది కరెక్ట్ కాదు, ఎందుకంటే తన టాస్క్ అయిపోయింది, తను వెళ్ళిపోవాలి. ఇక్కడ డీమన్ పవన్ మాట్లాడాలా. అక్కడ ఏమంటారు రౌండ్ ఆబ్జెక్ట్ స్టేజ్ లాగా ఉంటుంది, దాని మీద నిలబడి మరీ మాట్లాడుతుంటాడు హరీష్. నాకు ఇక్కడ ఏమనిపించిందంటే తను కంటెంట్ క్రియేట్ చేయడం కోసమే స్టార్ట్ చేసినట్టు అనిపించింది, కొంచెం ఎక్స్పోజ్ అవ్వడం కోసం. ఇది కరెక్ట్ కాదండి. లైక్ వాళ్ళ పని వాళ్ళని చేయనేయాల, మధ్యలో దూరితే కుదరదు. తర్వాత వచ్చేసరికి ఫోర్త్ దమ్ము శ్రీజ. ఆబ్వియస్లీ రాథోడ్ గారికి అయితే రాము రాథోడ్కి అయితే క్లాత్ వాషింగ్ టాస్క్ ఇచ్చేస్తుంది. ఫైనల్గా వచ్చేసరికి ప్రియా నేను చెప్పాను కదా, ప్రియా మనీష్ వాళ్ళకి టాస్క్ అర్థమైపోయిందని. ప్రియా చెప్పడానికి ముందు సంజన గారు అంటారు, ఫుడ్ టాస్క్ నాకు ఇవ్వండి, నేను చేస్తాను, నీట్గా నేను చేస్తాను అన్న సెన్స్లో అడుగుతుంది. బట్ ప్రియా ఇక్కడ నా డిసిషన్ చేంజ్ చేసుకుంటున్నానని చెప్పేసి భరణి గారిని మరియు తనుజ గారిని తీసుకుంటుంది. నాకు టూ గుడ్ అనిపించింది, ఎందుకంటే తను క్లారిటీగా చెప్తుంది. హరీష్ మధ్యలో డిస్ప్యూట్ చేసినట్టుగా కాకుండా కిచెన్ టాస్క్లోకి ఎవరైనా ఖాళీ ఉన్నా వచ్చి చేస్తానన్నా కానీ నేను ఒప్పుకోను, వీళ్ళిద్దరే చేయాలన్న సెన్స్లో మాట్లాడింది. టూ గుడ్ అనిపించింది. ఇక్కడ హరీష్ వచ్చేసి మొత్తం రచ్చ చేశాడు. హరీష్కి మనీష్కి మధ్య ఇష్యూ అయింది. మనీష్కి ఏ ట్యాగ్ లేదు కదా, బట్ మనీష్ మాట్లాడుతున్నాడు ఇక్కడ. వాళ్ళకి ఎవరికైతే ట్యాగ్లు వచ్చినాయో వాళ్ళు మాత్రమే పని చేయాలి, ఖాళీ ఉన్న వాళ్ళ చేత పని చేయించకూడదు అన్న సెన్స్లో మాట్లాడారు. ఓకే, టూ కూడా అనిపించింది నాకు, ఎందుకంటే ఇక్కడ మనీష్ కూడా గేమ్లో ఉన్నట్టు అనిపించింది అనమాట. సో ఇక్కడ మనం తీసుకున్నట్టయితే క్లియర్గా మనకు అర్థమైపోయింది. నెక్స్ట్ ఇక్కడ ఎవరి టాస్క్లో వాళ్ళు స్టార్ట్ అయిపోతుంది అనమాట. స్టార్ట్ అయిపోయిన తర్వాత డిస్కషన్స్ అన్నీ అవుతాయి. కామనర్స్లో ఎవరైతే ఉన్నారో వాళ్ళు హరీష్ గారు కెప్టెన్సీ తీసుకొని అట్లా ముందుగా ప్రోయాక్టివ్గా వెళ్ళి చేయడం బాగుండదని డిస్ప్యూట్ వచ్చిందన్న సెన్స్లో మాట్లాడతారు. అది కరెక్ట్ కాదు. మనకు మధ్య డిస్ప్యూట్ వస్తే మనకు మధ్య గొడవలు అయితే వాళ్ళు ఒక ప్లస్ అవుతుంది అన్న సెన్స్లో మాట్లాడతారనమాట. కానీ ఇక్కడ భరణి గారు నేనేమనుకున్నా అంటే వల్లభ ప్రశాంత్ సీజన్ లాగా శివాజీ గారు లాగా పెద్ద మనిషి తరహా వ్యవహరిస్తారనుకున్నా, కానీ భరణి గారు అయితే బ్యాక్ బీచింగ్ అయితే చేస్తున్నారండి, టు బీ ఫ్రాంక్. ఎందుకంటే తను పెద్ద మనిషిగా కొన్ని చోట్ల చేస్తున్నాడు, బట్ వాళ్ళు ఇచ్చే గ్రాటిట్యూడ్ను వీళ్ళు గ్రాంటెడ్గా తీసుకుంటున్నట్టు అనిపించింది అనమాట. వాళ్ళను తిరిగి మాట్లాడడం, వాళ్ళకి పడుతుందన్న సెన్స్లో మాట్లాడడం. బట్ మీరు ఒక పెద్ద మనిషిగా మీరు అలా మాట్లాడకూడదండి, నీట్గా మాట్లాడాలని అనిపించింది అనమాట. సో చూద్దాం ఏమవుతుంది అనేది. నెక్స్ట్ వచ్చేసరికి ప్రియాకు మనీష్కి మధ్య డిస్కషన్ ఇవన్నీ క్యూట్గా ఉన్నాయి అనిపించింది అనమాట. తర్వాత వచ్చేసరికి టాస్క్ స్టార్ట్ అవుతుంది. టాస్క్ స్టార్ట్ అవుతే ఇమాన్యుయల్ గారితో స్టార్ట్ అవుతుంది అనమాట. మొత్తం గార్డెన్ మొత్తం క్లీన్ చేయాలి. సో లైవ్ చూసిన వాళ్ళందరికీ తెలుస్తుంది అనమాట, ఇమాన్యుయల్ సృష్టి అయితే చాలా బాగా కష్టపడ్డారండి. ఇదంతా అయితే ఓకే, టూ గుడ్ అనిపించింది. తర్వాత చూస్తే మనకు లంచ్ టైం అవుతుంది. లంచ్ టైం వీళ్ళు తింటుంటారు అనమాట. కొంతమంది తినేస్తారు, ఇమాన్యుయల్, రాము రాథోడ్, సంజన గారు ఇలాంటి వారు తినలేదనమాట. సో వాళ్ళు తినడానికి స్టార్ట్ అవ్వగానే బిగ్ బాస్ అనౌన్స్మెంట్ వస్తుంది, 10 nights బిగ్ బాస్ హౌస్లో నుంచి వెళ్ళిపోవాలంటారు. నాకు కూడా పాపం అనిపించింది. హరీష్ గారు కూడా ఫీల్ అయ్యారు. బిగ్ బాస్ హౌస్తో కెమెరాతో డైరెక్ట్గా చెప్పారనమాట, వాళ్ళు తినేంత వరకు నేను కూడా తిన్ను అనే సెన్స్లో మాట్లాడతారనమాట. కొంచెం నాకు ఇక్కడ ఓవర్ అనిపించింది, ఎందుకంటే బిగ్ బాస్ ఏదో టాస్క్ ఇచ్చిండొచ్చు కదా అనిపించింది నాకు. చూద్దాం ఎలా ఉంటుంది అనేది. సో నెక్స్ట్ వచ్చేసరికి వీళ్ళు ఫుడ్ తీసుకెళ్ళి ఇస్తారు. ఏంట్రా బాబు ఓవర్ చేస్తున్నారు వీళ్ళు అనిపించింది నాకు కామన్ మ్యాన్స్. ఎందుకంటే ఇది టాస్క్ అయ్యి ఉండొచ్చు కదా, మరీ ఇంత టూ గుడ్గా ఉండకూడదు. ఎందుకంటే ఫస్ట్ డేనే కాబట్టి మీరు అలా అనుకోవచ్చు. కాకపోతే రానంటే కొంచెం హీట్గా ఉంటుంది, ఎవరి పని వాళ్ళకి సరిపోతుంది అనమాట. ఇక్కడ అంత మంచితనం కూడా పనికిరాదు అనిపించింది. సో ఫుడ్ అయితే తీసుకెళ్ళి ఇస్తారు. బిగ్ బాస్ అనౌన్స్మెంట్ వస్తుంది, మీరు ఫుడ్ మొత్తం స్టోర్ రూమ్లో పెట్టేయండి అంటారు. సరిపోయింది వారం అంతా అనిపించింది. ఆయన ఏదో టాస్క్ ఇచ్చారు, వాళ్ళ పేషెన్స్ టెస్ట్ చేద్దాం అనుకుంటున్నారు, కంటెంట్ వస్తుందేమో అని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. బట్ వీళ్ళు ఏదో
వీళ్ళ అతి మంచితనంతో వీళ్ళు చేసుకుంటున్నట్టు వీళ్ళ గేమ్ని వీళ్ళే చెడగొట్టుకుంటున్నారు కామనర్స్. ఎందుకంటే దే హ్యావ్ ఎన్ ఛాన్స్ టు హైలైట్ అనిపించింది, కానీ చెడగొట్టుకుంటున్నారు అనిపించింది అనమాట. ఇక్కడ ఇంతటితో అయిపోతుంది. తర్వాత ఏంటంటే దమ్ము శ్రీజ వెళ్ళేసి బనానా అరటిపండ్లు ఇస్తారనమాట. అప్పుడు కొంచెం అమ్మాయిలు అయితే కొంచెం కామెడీ వేలో అంటారు, అమ్మ మీరు వచ్చి అరటిపండ్లు ఇస్తున్నారా, ఇప్పుడు నీళ్ళలో కూర్చున్నాము, మళ్ళీ ఆయన పోయి ఎండలో నిల్చోమంటే మళ్ళీ మేము చేయలేము అది ఇది అంటారనమాట. సో టూ గుడ్ అనిపించింది. ఇమాన్యుయల్ అయితే ఈ ఎపిసోడ్లో కంటెంట్ క్రియేట్ చేయడానికి ట్రై చేశాడో, చూద్దాం రాను రాని ఎలా ఉంటుందో, పరిస్థితి ఎలా చేస్తాడో అనేసి. నెక్స్ట్ తీసుకున్నట్టయితే హరీష్ గారు వస్తారు. హరీష్ గారు అరటిపండ్లు తీసుకొస్తారనమాట. ఏంటి ఈయన ఇలా చేస్తున్నాడు అనిపించింది నాకు. మేబీ పాజిటివ్ నోట్లో అయ్యిండొచ్చు, కానీ తర్వాత ఈయన గురించి కూడా బ్యాక్ సైడ్ మాట్లాడుకుంటారనమాట. కొంచెం ఇలా చేస్తున్నారు, వాళ్ళు ఇలా చేస్తున్నారు, ఇలా చేస్తున్నారు అనేసి సెలబ్రిటీస్ అనుకుంటారు. అందుకే నేను thumbnail పెట్టాను, సెలబ్రిటీస్ ఓవర్ చేస్తున్నారు అనిపించింది అనమాట. సో ఇలా అయిందనమాట. ఇలా అయిన తర్వాత బిగ్ బాస్ అనౌన్స్మెంట్ ఇస్తాడు, అవి కూడా లోపల పెట్టేసేయండి అని మాట్లాడతాడు అనమాట. ఇక్కడ బిగ్ బాస్ని ఎదిరించినట్టు మాట్లాడాడు ఈయన. నేను దేనికైనా నేను సిద్ధంగా ఉన్నాను అని ఇదని. ఈ బిగ్ బాస్ ఆ నిర్ణయం తీసుకొని హౌస్లో నుండి బయటికి పంపిస్తే ఏం చేస్తాడు, ఏంది పంపించడానికి ధైర్యంతో మాట్లాడుతున్నాడు, అంతేగాని అది ఓవర్ కాన్ఫిడెన్స్ అనిపించింది నాకు. టూ అనిపించింది ఓవర్ కాన్ఫిడెన్స్. ఇతను చాలా ఓవర్గా అనిపించింది అనమాట. సో ఇక్కడ ఫ్రూట్స్ కూడా వాళ్ళు చెప్పేస్తారనమాట. తర్వాత తనుజ గారు వచ్చి చెప్తుంది, మీ వల్ల అందరికీ పనిష్మెంట్ వస్తే కుదరదండి అది ఇదని సెన్స్లో మాట్లాడతారు. హరీష్ లోపలికి వెళ్ళి కొంచెం ఎమోషనల్గా ఏడుస్తూ మాట్లాడతారనమాట. నిజంగానే ఏడ్చాడా లేకపోతే కంటెంట్ కోసం ఏడ్చాడా అనేది మనకు తెలియదు. సో తెలియాల దాని గురించి ఏంటి అనేది. సో ఇక్కడ ఏంటంటే డిమాండ్ పవన్ వచ్చి హరీష్ని ఓదార్చడం ఇవన్నీ జరుగుతుంది. ఎందుకు కామనర్స్ వాళ్ళ టాస్క్ వాళ్ళు చేయకుండా ఎందుకు వాళ్ళు ఇంకా సెలబ్రిటీస్గా ట్రీట్ చేస్తున్నారో నాకు అర్థం కాదు. బ్యాక్ ఎండ్లో అయితే బర్నింగ్ గారు మళ్ళీ ఇంకో మాట అంటారు. సో ఏదో జాలి కొద్ది వాళ్ళు అరటిపండ్లు ఇవి బిస్కెట్స్ ఇవి తీసుకొచ్చేస్తుంటే కొంచెం వాళ్ళను ఇన్సల్టింగ్గా మాట్లాడడం నాకు నచ్చలేదు. బర్నీ గారు ఒక పెద్ద మనిషి తరహాలో డీల్ చేయాలి, కానీ ఇలా చేయడం కరెక్ట్ కాదండి అనిపించింది అనమాట. సో మనం హౌస్లోకి వెళ్ళి చెప్పలేం కదా, మేబీ అది కరెక్ట్ కాదన్న సెన్స్ అనిపించింది నాకు. సో ఇక్కడ తీసుకున్నట్టయితే తర్వాత వీళ్ళకైతే చిన్న చిన్న టాస్క్లు అయితే ఇస్తారు. ఏదో పెళ్లి చూపులు ఏమంటారు యాక్ట్ చేయమని ఇలాంటి కొన్ని చిన్న టాస్క్లు ఇస్తారనమాట. టాస్క్లు ఇచ్చిన తర్వాత ఈ టాస్క్ జరిగేటప్పుడు రితు చౌదరి బిస్కెట్స్ అవి దొంగతనం చేస్తారనమాట. దీనికంటే ముందు ఏంటంటే మధ్యాహ్నం బర్నీ గారు సెలబ్రిటీ డిస్కషన్ జరిగింది కదా, మాకు ఆకలి లేదురా బాబు అంటే తెచ్చిస్తున్నారు అది ఇదని మాట్లాడారు వాళ్ళు. చూద్దాం దీని గురించి, ఇప్పుడు జరిగే సన్నివేశం గురించి, రెండు గురించి కంపారిజన్ చేసి మాట్లాడదాం అనమాట. సో ఇక్కడ ఏంటంటే దొంగతనంగా బిస్కెట్లు తీసుకెళ్ళి తింటుంటారనమాట. తర్వాత శ్రీజ అయితే వెంటనే కనిపెడుతుందండి. శ్రీజ గేమ్లోనే ఉంది అమ్మాయి. సో కనిపెట్టి దొంగతనం చేయడం కరెక్ట్ కాదు, మీరు మమ్మల్ని అడిగితే మేము ఇస్తామని తీసుకెళ్ళి ఇస్తుంది అనమాట. కానీ అక్కడ సెలబ్రిటీస్ అంటారు, ఇందాకేమో తినండి అని ఇచ్చారు, ఇప్పుడేమో మేము తెచ్చుకుంటే ఇట్లా చేస్తున్నారు అంటే బర్నీ గారు అంటారు, ఇదే కావాలి, ఇది ఇప్పుడే స్టార్ట్ అవుతుంది అది ఇదని మాట్లాడతారనమాట. సో ఇందాక మాట్లాడింది వాళ్ళే, మాకు ఆకలికి లేకపోయినా పెడతాను తింటున్నారు, ఆకలి అవుతుంది అక్కడ. సో పేషెన్స్ పోతుందన్నమాట. సో ఇక్కడ సిచ్యువేషన్ తగ్గట్టుగా సెలబ్రిటీస్ మాట్లాడుతున్నారు, కామనర్స్గా అయితే బిహేవ్ చేయలేదు. వాళ్ళు సెలబ్రిటీస్గా ట్రీట్ చేస్తున్నారు, అలా కాదు అందరూ ఈక్వల్ ఇక్కడ అనిపించింది అనమాట. లాస్ట్ ఫైనల్ ఏంటంటే నైట్ అయింది కదా, డిన్నర్ బిగ్ బాస్ అయితే డిన్నర్ అరేంజ్ చేస్తారు. ఓనర్స్కు మంచి డిన్నర్, చికెన్ బిర్యానీలు, బర్గర్స్ ఇవన్నీ, కాఫీ ఇవన్నీ అరేంజ్ చేస్తారు. వీళ్ళకు 10 minutes నార్మల్ మీల్స్ అనమాట, వైట్ రైస్ ఇవి అరేంజ్ చేస్తారనమాట. ఇక్కడ ఉంటుందని ఇద్దరి మధ్య ఎలా క్రియేట్ అవుతుంది చూద్దాం. ఇదంతా అయిపోతుంది. ఇక్కడైతే ఇమాన్యుల్కు టాస్క్ అది క్లీన్ చేయమన్నప్పుడు అక్కడ ఒక మాట మాట్లాడుతున్నాం, గుండు సంథింగ్. సో ఆ మాట్లాడము హరీష్ ఏంటంటే అదే ఇమాన్యుల్ చెప్తాడు, ఇప్పుడు తీసుకుంటున్నాం మీ సిచ్యువేషన్కి తగ్గట్టుగా మాట్లాడడం నాకు. సో మీరు ఆ మోడ్లో ఉన్నప్పుడు నేను చేయను అది ఇదని మాట్లాడతాడు అనమాట. ఇక్కడ నాకు అనిపించింది హరీష్ ఉన్నప్పుడు మాట్లాడితే ఓకే, బాగున్నప్పుడు మాట్లాడితే దాన్ని నెగిటివ్గా తీసుకుంటున్నారు అనిపించింది. ఇక్కడైతే ఇందులో అక్కడ డిస్కషన్ అయితే ఇక్కడితో అయిపోతుంది. తర్వాత ఇమాన్యుయల్ ట్రై చేస్తాడు, కన్విన్స్ చేయడానికి ట్రై చేస్తాడు. తర్వాత మనీష్ ఉంటారనమాట, ఇలాగ 3 times నాకు జరిగింది. సో నేను పట్టించుకోలేదు, లీవ్ ఇట్ చేశాను అని చెప్పాడు అనమాట. సో
ఇంకోటి ఎపిసోడ్ అయితే అయిపోతుంది. సో చూద్దాం ఫ్రెండ్స్, నెక్స్ట్ ఎపిసోడ్లో ఏం జరుగుతుంది అనేది నెక్స్ట్ వీడియోలో మాట్లాడుకుందాం. ఫ్రెండ్స్, ఇప్పటివరకు నా వీడియో నచ్చినట్లయితే థ్యాంక్ యూ.